మా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఏమి చేయాలి? మనందరికీ అతి ముఖ్యమైన విషయం ఇది. ఈ రోజుల్లో రోగ నిరోధక శక్తి అందరిలోనూ సరిగా లేదని తెలుసు. దాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలో ఆ ప్రయత్నం చేయటం లేదు. కానీ రోగ నిరోధక శక్తిని ఇంకొక రూపంలో ఎలాగైనా పొందుదామని మనిషి ప్రయత్నించడానికి అవకాశం లేదు. ఎందుచేతనంటే మందుల ద్వారా రాదు, డాక్టర్ల ద్వారా రెసిస్టెన్స్ పవర్ రాదు, ఇతర ఏ చికిత్సల ద్వారా రోగ నిరోధక శక్తి పెరగదు. మనంతటా మనము శరీరానికి ప్రకృతి సిద్ధమైన జీవనం సాగిస్తూ మంచి అలవాట్లను అందించటం ఒక్కటే మన శరీరంలోని రక్షణ వ్యవస్థను పెంచుకోవడానికి అసలైన సరైన మార్గం. అందుచేత మన రక్షణ వ్యవస్థ లోపల బలంగా ఉంటే మనం రక్షించబడతాం. లేదు అంటే తరచూ మనం ఏదో ఒక సమస్యలతో శిక్షించబడుతూ జీవనం సాగించవలసి ఉంటుంది. అలాంటి రక్షణ వ్యవస్థ మన శరీరాన్ని ఎలా రక్షిస్తుంది అనే దాన్ని ఒక ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. మన దేశ జనాభా 105 కోట్లకు పైబడి ఉన్నది. ఈ 105 కోట్ల జనాభా మామూలు జనాభా అయితే ఈ 105 కోట్ల జనాభాని రక్షించటానికి మన దేశంలో 1 కోటి మందో లేకపోతే అంతకంటే కాస్త ఎక్కువ మందో రక్షక దళాలు, రక్షక భటులు ఉంటారు. అదే మనకు తెలుసు కదా, పోలీసు వారు, మిలిటరీ వారు. అంటే మనలాంటి సామాన్య పౌరుల్ని రక్షించటానికి పోలీసు వ్యవస్థ, మిలిటరీ వ్యవస్థ దొంగల నుంచి, గోండాల నుంచి, నక్సలైట్ల నుంచి, లేకపోతే ఇతర దేశస్తుల యొక్క హాని కలిగించే చర్యల నుంచి రక్షించటానికి వీరు నియమింపబడి ఉన్నారు. పోలీసు వారు కొన్ని రకాల రక్షణ వ్యవస్థలు చేపడుతూ మనం రక్షిస్తుంటారు. మిలిటరీ వారు మరో రకమైన కోణంలో రక్షణ కలిగిస్తూ ఉంటారు మనలాంటి వారికి. ఆ పోలీసు వ్యవస్థ కానీ, రక్షణ వ్యవస్థ కానీ ముఖ్యంగా కొన్ని నియమాలు ఆచరించాలి. రక్షణలో దేశాన్ని బాగా రక్షించాలి అంటే ఆ వృత్తికి ఎవరైతే రక్షక భటులు, రక్షక దళాలుగా నియమింపబడతారో వారికి కొన్ని నియమాలను గవర్నమెంట్ వారు ఏర్పరచడం జరిగింది. పోలీసు వారు కానీ, మిలిటరీ వారు కానీ మంచి ఎత్తులో ఉండాలి, శరీరాకృతి కూడా ఛాతీ వెడల్పుగా ఉండాలి, నడుము సన్నగా ఉండాలి, మంచి బలిష్టంగా ఉండాలి అని. నెక్స్ట్, వారు ఈ డ్యూటీని బాగా చేయాలంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పోలీసు వారు కానీ, మిలిటరీ వారు కానీ మంచి బలమైన ఆహారం తినాలి అని తెలియచేస్తారు. అలాగే డ్యూటీలో జాయిన్ అయిన రోజు నుంచి ప్రమాణం చేయిస్తారు. నేను ధర్మానికి కట్టుబడి ధర్మాన్ని రక్షిస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ అధర్మం నేను చేయను, అధర్మానికి ఒడిగట్టను, నా ప్రాణం ఉన్నంత వరకు నేను రక్షణ కలిగించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని ప్రమాణం చేయిస్తారు. మరి అలా ఆరోగ్యంగా ఉంటూ మంచి ఎక్సర్సైజులు కూడా ప్రతినిత్యం చేయాలి అని ఒక రూల్ని మిలిటరీ వారికి, పోలీసు వారికి పెడుతుంది గవర్నమెంట్. అలాగే ధర్మంగా జీవించమని తెలియచేస్తుంది. ఇలాంటివన్నీ చేయటానికి మరి వారు ఎంతో త్యాగం చేస్తున్నందుకు వారికి ఇంత సంపద నెలకని అందిస్తూ ఉంటుంది. ఈ నియమాలకు కట్టుబడి పోలీసు వారు కానీ, మిలిటరీ వారు కానీ రోజు సరిపడా వ్యాయామాలు చేయటం, మంచి బలమైన ఆహారం తింటూ శరీరాన్ని మంచి షేపులో ఉంచుకునేట్టు జాగ్రత్త పడుతూ గవర్నమెంట్ వారు ఇచ్చే సంపదకే కట్టుబడి ఇక ధర్మబద్ధమైన జీవనం సాగిస్తూ రక్షణ చర్య కనుక కరెక్ట్గా వారు చేయగలిగితే దేశం ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి. మనందరికీ ఎంత నిర్భయంగా జీవించే అవకాశం కలుగుతుంది ఆలోచించండి.
అలా లేకుండా మన పోలీసు వ్యవస్థ మారితే, ఇలా ఉంటే కరెక్ట్, ఇలా లేకుండా అంటే ఎక్సర్సైజులు చేయాలి, ఎక్సర్సైజులు చేయకుండా. నెక్స్ట్, బలమైన ఆహారం తినాలి, అది తినకుండా. ఏది రుచిగా ఉంటే అది, ఏది బాగుంటే అది తినేశారనుకోండి, శరీరము పెరగవలసిన చోట పెరగకుండా వద్దన్న చోట పెరుగుతుంది. తొడలు అసలు పోలీసులకి రాసుకోకూడదు, కానీ ఇప్పుడు రాసుకుంటున్నాయి. పొట్ట అసలు రాకూడదు, వచ్చేసింది. మరి మంచి బలంగా కండరాలు, చేతులు అట్లా ఉండాలి జబ్బులవి, అలా ఉన్నట్లుగా పెద్దగా కనపట్టలేదు. నెక్స్ట్, ఆహార విషయంలో లోపం జరుగుతున్నది, వ్యాయామం జరగట్లేదు. నెక్స్ట్, మూడో చూస్తే గవర్నమెంట్ వారిచ్చే డబ్బునే తీసుకుని ఏ విధమైన బయట నుంచి డబ్బుకి ఆశించకుండా కట్టుబడి ఉండాలి. అలా ఉన్నట్టు కూడా ఎక్కడ కనపడట్లేదు ఈ రోజుల్లో. నెక్స్ట్, అసలు అధర్మాన్ని వారు చేయకూడదు, ధర్మంగా ఉంటాను, రక్షిస్తానని ప్రమాణం చేశారు, ఆ విషయంలోనూ మరిచారు. ఇలా 4 నియమాల్లో పోలీసులు నియమం తప్పితే మనకు ఎలా ఉంటారో ఇప్పుడు చాలామంది కనపడుతూ ఉన్నారు. ధర్మంగా జీవిస్తూ నిజాయితీగా ప్రతిజ్ఞ ప్రకారం రక్షణ కలిగించేవారు ఉన్నారు, నియమం తప్పిన వారు ఉన్నారు. మరి అలా ఉంటే ఎలా రక్షణ జరుగుతుంది? పోలీసులే లంచాలు తీసేసుకుంటూ ఉంటే, పోలీసులే జైల్లో ఉన్న ఖైదీల్ని అత్యాచారం చేస్తూ ఉంటే, పోలీసులే దొంగతనాలు కొన్ని చేస్తూ ఉంటే, మరి దేశ ప్రజలకు రక్షణ ఇంకెక్కడ ఉంటుంది అని మనందరం అనుకుంటుంటామే. ఇలా ఉండకుండా స్ట్రిక్ట్గా ఉంటే ఎలా ఉంటారంటానికి మిలిటరీ వారిని తీసుకోవచ్చు. రోజు 5-6 గంటలు ఎక్సర్సైజులు చేస్తారు, మంచి షేప్ ఉంటుంది, తొడలు బలంగా, జబ్బలు బలంగా ఉంటాయి, మంచి బలమైన ఆహారమే తింటారు, అక్కడ నియమం తప్పటల్లా. అందుచేత కుటుంబంలో ఉండకుండా వారిని ప్రత్యేకించి పెట్టి శిక్షణ ఇస్తుంటారు, ఏ పడితే తింటారని. ఈ 2 విషయాల్లో నియమం తప్పట్లేదు. అలాగే బయట నుంచి వేరే డబ్బు వచ్చే అవకాశం లేకుండా వారికి నియమాలు ఉంటాయి. ధర్మం తప్పకుండా ఉండేటట్టు శిక్షణ, క్రమశిక్షణతో వారికి ప్రతినిత్యం అందిస్తూ ఉంటారు. అలా ఉన్న మిలిటరీ వారు చూడండి ఎంత షార్ప్గా ఉంటూ దేశ రక్షణ కోసం ఎంత సమర్థవంతంగా తయారై ఉంటారు. అలా ఉంటే ఎలా ఉంది, ఇలా ఉంటే ఎలా ఉంది, ఒక్కసారి ఆలోచించండి. మన శరీరములో రక్షణ వ్యవస్థ ఎలా ఉంది అంటానికి ఈ రెండుటిని నేను ఇక్కడ పోల్చాను. ఇక మన విషయానికి వద్దాం. మన శరీరం ఎన్నో కోటాను కోట్ల కణాల సముదాయం. 105 కోట్ల జనాభాలాగా మన శరీరంలోని కణజాలం, కణాల సముదాయమే అవయవాలు, కొన్ని అవయవాల సముదాయమే ఈ శరీరం. ఇది మీకు తెలుసు. ఇన్ని కోట్ల కణజాలాన్ని ఈ శరీరములోని రక్షక దళాలు కొన్ని నుండి రక్షించాలి. అవి తెల్ల రక్త కణాలు, టీ సెల్స్, బి సెల్స్, ఇట్లాంటివన్నీ మీరు వినుంటారు కదా, అవన్నమాట. పోలీసు వారిలాగా, మిలిటరీ వారిలాగా మన శరీరంలో రక్షక దళాలు ఉంటాయి. మరి దొంగల నుంచి, నక్సలైట్ల నుంచి, హాని కలిగించే చర్యలు చేసేవారి నుంచి రక్షక భటులు, రక్షక దళాలు ఎలా రక్షించాలో మన శరీరంలో మరి దొంగలు, మరి హాని కలిగించే మనుషులు లాంటి వారు ఎవరంటే ఇక్కడ వైరస్లు, బ్యాక్టీరియాలు, టాక్సిన్స్, విష పదార్థాలు, ఇవన్నీ బయట నుంచి లోపలికి వెళుతూ ఉంటాయి. నీటి ద్వారా వెళ్ళొచ్చు, గాలి ద్వారా వెళ్ళొచ్చు, ఆహారం ద్వారా వెళ్ళొచ్చు. మరి అవన్నీ లోపలికి చేరినప్పుడు మన శరీరంలో రక్షక దళాలు నిరంతరం కాపలా కాస్తూ మన శరీరంలోని కణజాలం అంతటిని ఈ హాని కలిగించే వైరస్, బ్యాక్టీరియాల, క్రిముల నుంచి చంపేసి మన రక్షిస్తూ ఒకరోజు కూడా మనం మూలపడకుండా జీవించేటట్టుగా చేయటం రక్షక దళాల యొక్క బాధ్యత. మన శరీరానికి ప్రకృతి నుంచి అనేక రకాలుగా ముప్పు ఉంటుంది, ఇతర జీవరాశులకి ఉంటుంది. ఎందుచేతనంటే ప్రకృతిలో గాలి, నీరు, ఆహార పదార్థాలు ఇవన్నీ అలాంటి క్రిములతో, హాని కలిగించే వైరస్, బ్యాక్టీరియాలతో కూడుకునే ఉంటాయి. ఈ ప్రకృతి అంతా ప్యూర్గా అసలు ఉండదు ఎప్పుడు. ఆ సూక్ష్మజీవుల మయం,
అలాంటి ప్రకృతిలో మన పుట్టించినప్పుడు మన సుఖంగా జీవించాలంటే రక్షించే వ్యవస్థ ఇవ్వకుండా ఎలా పుట్టిస్తుంది? అందుకని జీవికి హాని కలిగించే వైరస్, బ్యాక్టీరియాల, క్రిముల నుంచి రక్షణ లోపల రక్షక దళాలు చేయాలి, మనకు చేయాలి. మరి మనకి ఆ జీవరాశుల్లో జరుగుతున్నది మనలో జరగట్లా. ఇక్కడ చూద్దాం. ఎక్కడన్నా మినరల్ వాటర్ తాగే జంతువు ఉందే? ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు తాగేస్తాయి. మరి నీళ్ళల్లో బోళ్ళు దోషాలు, బోళ్ళు క్రిములు ఉన్నాయి, కానీ అవి ఇన్ఫెక్షన్స్కి గురి కాకుండా రక్షించబడుతున్నాయంటే రక్షక దళాలు వాటిలో మంచిగా కాపలా కాస్తున్నాయి అనొచ్చు. ఆహారాన్ని కడుక్కుంటాయా, వండుతాయా, తొక్కలు తీస్తాయా, నీట్గా చేసేమన్నా తింటాయా? తినవు. దోషం ఆహారం ద్వారా వెళ్ళవలసింది వెళ్ళిపోతాయి. నెక్స్ట్, మలమూత్రాదులు వెళ్ళాక కడుక్కోవటం, పరిశుభ్రమైన వాతావరణంలోనే కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుని పడుకోవటం ఉంటుందే? చాలా జీవరాశులకు ఉండదు. మలమూత్రాదుల్లోనే కొంచెం పొడుకుని కూడా దొరుకుతూ ఉంటాయి, కానీ ఎప్పుడు స్నానం చేసి శుభ్రం చేసుకోవడం వాటికి తెలియదు. కానీ అవి ఆయుర్దాయం ఉన్నంత వరకు సమస్యలు వచ్చి, ఇన్ఫెక్షన్స్ వచ్చి చనిపోవటం కానీ, అనారోగ్య సమస్యలతో జీవితాన్ని ఆయుర్దాయం ఉన్నంత వరకు గడపలేకుండా మరి అర్ధంతరంగా పోవటం కానీ మన సామాన్యంగా చూడం. ప్రతి జీవరాశి ఇలాంటి అపరిశుభ్రమైన వాతావరణంలో జీవిస్తున్నప్పటికీ వాటి జీవనం సాఫీగా సాగుతున్నదంటే వాటి లోపల రక్షక దళాలు ఎంత బలంగా నిరంతరం కాపలా కాయబట్టి ఆలోచించండి ఒకసారి. అలా ప్రతిరోజు రక్షణ మనలో జరగాలి. మరి మనలో జరుగుతున్నదే? జరిగితే సంవత్సరానికి 5-6 సార్లు 10 సార్లు సీజన్ మారినప్పుడు, నీరు మారినప్పుడు, గాలి మారినప్పుడు ఎందుకు మనం మూలపడతాం? అది రక్షణ వ్యవస్థలో లోపమని మనకు తెలుసు, మూలపడుతున్నాం. అందుకని ఈ రక్షణ వ్యవస్థను మనం బలంగా చేసుకోవటానికి బదులుగా మనం ఏం చేస్తున్నాం? నీళ్ళలో దోషాలు వస్తున్నాయి, అందుకని నీళ్ళను కాచి వడకట్టి ఫిల్టర్ చేసి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాం. ఆహారం ద్వారా దోషం వస్తున్నది, అందుకని బాగా కడుక్కోవటం, వండుకోవటం, జాగ్రత్తగా వాటిని స్పూన్లతో తినటం, జాగ్రత్తగా అట్లా మారుతున్నాం. నెక్స్ట్, ఇక మురుక్కాలు లేకుండా చూసుకుంటున్నాం. వీళ్ళంత వరకు దొడ్డిని శుభ్రం చేసుకుంటున్నాం ఫినాయిల్స్ తాడుతో. మోషన్ వెళ్ళాక సబ్బెట్టి కడుక్కుంటున్నాం. అంటే ఎక్కడి నుంచి అయితే బయట నుంచి వస్తున్నాయని మాకు అర్థమైందో అక్కడి నుంచి రాకుండా జాగ్రత్త పడుతున్నాం, కొంతవరకు హెల్ప్ చేస్తున్నాం. మరి కేవలం బయట నుంచే వస్తాయా? మరి మన లోపల విసర్జన కార్యక్రమం ఈ రోజుల్లో సరిగా ఉండటం లేదు. మలమూత్రాదులు విసర్జించటల్లా, నీళ్లు సరిగా త్రాగటల్లా. మరి ఊళ్ళో వేస్ట్ సరిగా బయటకు పోకపోతే, మురుక్కాలంలో మురుగు నిలవ ఉంటే అక్కడే క్రిములు పుట్టి హాని కలిగిస్తాయే. మలం నిలవ ఉంటే బయట అక్కడ దోషాలు వస్తున్నాయి. మరి మన లోపలే మలం నిలవ ఉంటున్నది ఈరోజు. మరి లోపల ఎన్ని క్రిములు పుట్టాలి? మన లోపలే మురుక్కాలంలోంచి వేస్ట్ బయటకు పోనట్లుగా వేస్ట్ నిలవ ఉంటున్నది. మరి ఎన్ని క్రిములు లోపల పుట్టాలి? హాని కలిగించే వైరస్, బ్యాక్టీరియాలు ఎంత డెవలప్ అవుతాయి లోపల ఒక్కసారి ఆలోచించండి. బయట నుంచి వచ్చే వాటిని కొంత కంట్రోల్ చేయగలిగాం, అయినా సరే పూర్తిగా ఆపలేం రాకుండా. ఇలా లోపల కూడా బాగా పుట్టించుకుంటున్నాం. అందుకని ఎన్ని వైరస్, బ్యాక్టీరియాలు హాని కలిగించేవి టాక్సిన్స్ లోపలే పుడుతున్నాయి. అందుకని మన లోపల రక్షణ వ్యవస్థ బయట నుంచి వచ్చే వాటిని కాపలాగా చంపాలా, లోపల నుంచి పుట్టే వాటిని కాపలాగా చంపాలా? ఎంతని చేయాలో ఆలోచించండి. పైగా మన లోపల రక్షక దళాలు మంచి బలంగా ఏమైనా ఉన్నాయా? లేవు. ఎందుకు? మనం వ్యాయామం చెయ్యం, మంచి పౌష్టికాహారం తినం, సరిపడా విసర్జన చెయ్యం, సరిపడా రెస్ట్ ఇవ్వం, అవసరమైనప్పుడు లంకనం చేయడానికి బాడీకి అవకాశం ఇవ్వం. ఇన్ని రూపాల్లో తప్పు చేస్తున్నాం. అందుకని రక్షక దళాలు వీక్గా ఉన్నాయి, వచ్చి దాడి చేసేవి ఎక్కువ ఉన్నాయి. అందుకని మనం తరచూ మూలపడుతూ ఉన్నాం. మరి మనలో రక్షక దళాలు ఎలా ఉన్నాయి, జంతువుల్లో రక్షక దళాలు ఎంత బలంగా ఉన్నాయి అంటానికి పోలిక ఇక్కడ ఒకటి చూద్దాం. మిలిటరీ వారు సరైన నియమాలన్నీ ఆచరిస్తున్నారు. అందుకని మిలిటరీ వారి బాడీని చూస్తేనే మంచి హెల్దీగా ఉన్నట్టు మనకు పైకి కనపడతారు. ఏ రోజు యుద్ధం వచ్చినా సరే మేము రెడీ అన్నట్టుగా వారు మంచి బలంగా, ఆరోగ్యంగా తయారీ దేశాన్ని అట్లా రక్షిస్తూ కాపలా కాస్తూ ఉన్నారో, జంతువులన్నిటిలో రక్షక దళాలు మిలిటరీ వారిలాగా అంత హెల్దీగా ఉన్నాయి. ఎందుకంటే జంతువులు
ఆహారం మంచిగా తింటాయి, సరిపడా విసర్జన చేస్తాయి, సరైన విశ్రాంతి తీసుకుంటాయి, జబ్బు వచ్చినప్పుడు లంకణమే చేస్తాయి. అందుకని వాటిలో రక్షణ వ్యవస్థ మంచి స్ట్రాంగ్గా ఉండి మిలిటరీ వారిలాగా అట్లా కాపలా కాస్తూ ఉందన్నమాట వాటి శరీరాన్ని రక్షించటానికి. ఇక మన విషయానికి వస్తే మన లోపల రక్షక తళాలు ఎలా ఉన్నాయి తెలుసా? అంటే మనం నీళ్లు తాగం, విసర్జన చెయ్యం, అట్లాగే పౌష్టికాహారం తినం, సరైన రెస్ట్ ఇవ్వం, సమస్య వచ్చినప్పుడు మందుకు అవకాశం ఇస్తాం తప్ప బాడీలోని రక్షక వ్యవస్థ జబ్బును తగ్గించే అవకాశం ఇవ్వం. ఇన్ని రూపాయల తప్పు చేస్తున్నందుకు మన సమాజంలో ఇప్పుడు పోలీసులు ఎలా ఉన్నారు, అలా మన లోపల రక్షక దళాలు ఉన్నాయి. ఆటోలో 10 మంది ఎక్కెళ్తున్న పోలీస్ కానిస్టేబుల్ ట్రాఫిక్లో అట్లా చూస్తూ ఉంటాడనమాట. ఎందుకు? వాళ్ళకి ఇవ్వాల్సింది వచ్చేస్తుంది. అందుకని నువ్వు వెళ్ళు, నేను చూసి చూడనట్లుగా ఉంటాను, నాకు ఇవ్వాల్సింది ఇస్తే నాకు చాలు అంటారనమాట. మనలో రక్షక దళాలు కూడా అక్కడ డబ్బుకి పోలీసులు లొంగినట్లుగా మనం తినే చెత్త అంతా తినేసి రక్షక దళాలు కూడా వీక్ అయిపోయి మీరు ఎవరైనా వచ్చి దాడి చేసుకోండి, నేను చూస్తా ఊరుకుంటాం అంటున్నాయి ఈ రోజున. మనం విసర్జన సరిగా చేయనందువల్ల, రెస్ట్ సరిగా ఇవ్వనందువల్ల అవి కూడా వీక్ అయిపోతాయి. అందుకని కాపలా కాయలేవు. ఇప్పుడు పోలీసులు దేశాన్ని అన్యాయం నుంచి అట్లా రక్షించలేకపోతున్నారో మన లోపల రక్షక దళాలు కూడా అట్లా వీక్ అయి రక్షించలేకపోతున్నాయి. అదే పోలీసులు మిలిటరీ రూల్ పెట్టండి, 1 సంవత్సరంలో పోలీసు వ్యవస్థ అంతెంత బలంగా తయారైపోతుందో అలాగే మనలో రక్షక దళాలు కూడా మిలిటరీ రూల్ లాగా మనం జీవిస్తుంటే మన రక్షక దళాలు అంత స్ట్రాంగ్ అవుతాయి. అప్పుడు మనం ఈ ప్రకృతిలో నీరు గాలి ఆహారాలు మారినా ఇప్పుడు వలె మూలపడము. అలాంటి రక్షణ వ్యవస్థ పెరగాలంటే కనీసం 4 నియమాలు తప్పనిసరిగా మనం ఆచరించాలి. ఏమిటా 4 నియమాలు? మొదటి నియమం, ప్రతిరోజు శరీరం లోపల వాతావరణం పరిశుభ్రంగా ఉండేటట్లుగా మనం విసర్జన బాగా చేయాలి. ఇది మొదటిది. అంటే మల మూత్ర చెమటలు వీటిని విసర్జన రూపంలో బాగా అలా వదిలేస్తూ ఉంటే లోపల వాతావరణం పరిశుభ్రంగా ఉంటుంది. రెండవది, మన శరీరానికి మంచి పౌష్టికాహారం అందించాలి, అప్పుడే రక్షక దళాలు బలంగా తయారవుతాయి. మూడవది, ప్రతిరోజు శరీరానికి సరిపడా విశ్రాంతినివ్వాలి. నాలుగవది, శరీరానికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఏదైనా జబ్బు సమస్య వచ్చినప్పుడు రెస్ట్ ఇచ్చి శరీరానికి లంకణం చేస్తూ అవకాశం కలిగించాలి. ఈ 4 నియమాలను గనక మనం గుర్తుపెట్టుకుని ఆచరించగలిగితే మీలో నాకు తెలిసి 60-70% రక్షణ వ్యవస్థ పెరుగుతుంది. 100% అన్ని నియమాలు ఆచరిస్తే 100% రక్షణ వ్యవస్థ పెరుగుతుంది. అన్నీ మనం చేయలేం కదా. అందుకని మీకు ముందు కొంత ఈ 4 అన్నా ఆచరించి మారటానికి ప్రయత్నం చేయండి. కానీ ఒక్కొక్క దాన్ని వివరణగా మనం ఈ 4 నియమాలను తెలుసుకుందాం. మొట్టమొదటి నియమం, శరీరం లోపల వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దాని కొరకు విసర్జన క్రియ బాగా చేయాలి. ఇది మొదటి నియమం. మనం పరిశుభ్రంగా ఇంటిని ఉంచుకుంటాం, పరిశుభ్రంగా ఊరు ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ పరిశుభ్రంగా లోపల ఉండటానికి ప్రయత్నం చేస్తున్నామా? ఇది ఎవరైనా చేస్తున్నారా? ఆలోచించండి. మీకు ఇంటిని శుభ్రం చేసుకోవడానికి ఖాళీ లేకపోతే మనుషులను పెట్టి క్లీన్ చేయిస్తున్నారు. మున్సిపాలిటీ వారికి మనందరం డబ్బు కట్టినందుకు వాళ్ళ చేత క్లీనింగ్ చేసేటట్టుగా మనం శ్రద్ధ తీసుకుంటున్నాం. అలా ఉన్న వాతావరణంలోనే మనం ఉండాలనుకుంటున్నాం. మరి అసలు మన లోపల వాతావరణమే అపరిశుభ్రంగా ఉంటే మన లోపల కోటాను కోట్ల కణాలు ఎలా జీవనం సాగిస్తాయి? ఒక్కసారి ఆలోచించండి. జంతువుల లోపల పరిశుభ్రమైన వాతావరణం ఉంటుంది. వాటికి తినటం తెలుసు, వదలటం తెలుసు. పరిశుభ్రమైన వాతావరణం లోపల ఉండబట్టే అవి నిరంతరం రక్షించబడుతుంటాయి. బయట నుంచి దోషాలు వాటిని ఏం చెయ్యవు. అంచేత ప్రతిరోజు మనం మల విసర్జన, మూత్ర విసర్జన, చెమట రూపంలో విసర్జన, ఇటు వాయు రూపంలో విసర్జన
4 రూపాయల్లో విసర్జన కార్యక్రమాన్ని సాఫీగా జరిగేటట్టు జాగ్రత్త పడాలి. తినటం ఎంత ముఖ్యమో వదలటం అంతకంటే ముఖ్యమని భావించాలి. అలా మన లోపల గనక ఉంచుకుంటే మన లోపల హాని కలిగించే టాక్సిన్స్, వైరస్, బ్యాక్టీరియాలు పుట్టవు. బయట ఇవన్నీ పుట్టేది అపరిశుభ్రమైన వాతావరణంలో. మన లోపలే ఉంటే ఇక బయట నుంచి రావక్కర్లా, లోపలే బోల్డ్ స్టాక్ తయారవుతుంది అనమాట. ఇంట్లోనే దొంగలు ఉన్నట్లు అనమాట. సెక్యూరిటీ గార్డులే యజమానుల్ని చంపుతున్నట్లు అనమాట. కంచే చేను వేస్తున్నట్టు, మన వేళ్లతోనే మన కళ్ళు పొడుచుకున్నట్లు అనమాట. లోపలే ఇవన్నీ పుడుతూ ఉంటాయి. ఇవన్నీ పుట్టే వాతావరణాన్ని మనం తయారు చేయకూడదు. అందుచేత ఏ మందులు మన లోపల విసర్జన క్రియను సవ్యంగా జరిగేటట్టుగా మీకు హెల్ప్ చేయవు. మంచి అలవాట్లు హెల్ప్ చేస్తాయి. ఏ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళినా వీటి సంగతి వాళ్ళెవరూ మీకు చెప్పరు. అందుకని ఇవన్నీ అవగాహన లేకపోవచ్చు. కానీ వాస్తవం ఒక్కసారి ఆలోచించండి. మన లోపల చెడు లేకుండా ఉంటే వాతావరణం బాగుంటుందని మీకు తెలుసు. మరి ఎలా లేకుండా ఉంటుందో ఆ ప్రయత్నం చేయటం లేదు. ప్రతిరోజు 4-5 లీటర్ల మంచినీళ్ళు త్రాగండి. ధారగా మూత్ర విసర్జన చేయండి. కణజాలంలో ఉండే వేస్ట్ అట్లా మూత్రం ద్వారా కొంత వెళ్ళిపోతుంది. కనీసం ప్రతిరోజు ఒక 1/2 లీటర్లైన చెమట పట్టేటట్లుగా జాగ్రత్త పడండి. వ్యాయామం చేస్తూ కొంత చెడు అటు వెళ్ళిపోతూ ఉంటుంది. రోజుకు 2-3 సార్లు తప్పనిసరిగా మల విసర్జన చేయండి. ప్రేగులు పరిశుభ్రంగా ఉంటాయి. ఎక్కువ వేస్ట్ అక్కడ నిల్వ ఉండి హాని కలిగించే క్రిములు కోట్ల సంఖ్యలో పుట్టేది అక్కడే. దాన్ని విసర్జన చేయండి. కాస్త ప్రాణాయామం లాగా చేస్తే ఊపిరితిత్తులు మంచి విసర్జక అవయం కాబట్టి బాగా వేస్ట్ అంతా వెళుతూ ఉంటుంది. ప్రాణవాయువు మంచిగా చేరుతుంది. ఈ 4 రూపాయల్లో సవ్యంగా జరగటానికి మనం శ్రద్ధ తీసుకోవాలి. 2-3 సార్లు మల విసర్జన, 4-5 లీటర్ల నీళ్లు త్రాగటం తప్పనిసరిగా చేయండి. ఇది మొదటి విషయాన్ని మీరు సవరించుకునే అవకాశం. ఇక రెండవ విషయం, మంచి పౌష్టికాహారం కావాలి. మిలిటరీ వారు తప్పనిసరిగా బలమైన ఆహారాన్ని తింటారు. ఏదో రోజు బజ్జీలు, స్వీట్లు, ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, చెత్తా చెదారం తింటే వాళ్ళకి బలం ఉండదు. అందుకనే గవర్నమెంట్ వారు ఎంతో ఖర్చు పెట్టి మంచి బలాన్ని ఇచ్చే ఆహారాన్ని వారికి పెట్టి పోషిస్తూ ఉంటారు. పోలీసులు కూడా అలా తినాలి. కానీ ఏవైతే తినకూడదు అవి తినేస్తే వాళ్ళ బాడీ వీక్ అయిపోతుంది. పెరగవలసిన చోట పెరగకుండా పెరగకూడని చోట పెరిగిపోతుంది. మనలో రక్షక దళాలు కూడా అట్లాగే తినకూడనివి తింటే అవి వీక్ అయిపోతాయి, అవి సోమరపోతులు అయిపోతాయి రక్షక దళాలు. అంచేత మంచి బలమైన ఆహారం అంటే కనీసం 50-60% అన్న రోజులో తినాలి. మొలకలెత్తిన విత్తనాలు, మంచి మాంసకృతులు, రక్షక దళాల్ని పుట్టించేవి, బాగా పెంచి పోషించేవి. అతి ముఖ్యమైన ఆహారం మాంసకృతులు. పౌష్టికాహారం అంటే మొలకలెత్తిన విత్తనాలు. అందుకని మాంసకృతులతో పాటు పోషణ బాగా ఉన్నవి మొలకలెత్తిన విత్తనాలు. చేత రోజు మానకుండా అన్ని గింజలు తప్పనిసరిగా తినాలి. నెక్స్ట్ వీటితో పాటు పండ్లు, పళ్ళ రసాలు లాంటి ఇంకొక 25% ఆహారమైనా తినాలి. సహజ సిద్ధమైన ఆహారం, ఉడికిన ఆహారాలకు ఆ శక్తి ఉండదు. అంచేత ప్రకృతి ఇచ్చిన ఆహారాలను ప్రతినిత్యం 50-60% గింజలు, పండ్లు తినే ప్రయత్నం మనం చేద్దాం. ఈ రూపంలో శరీరానికి రక్షణ వ్యవస్థను పెంచే అవకాశం కలుగుతుంది. మూడవది, ప్రతిరోజు సరిపడా విశ్రాంతినివ్వాలి అంటున్నాం. రెసిస్టెన్స్ ఈ నియమం ద్వారా ఎంత బాగా పెరుగుతుందో. సృష్టిలో ఏ జీవిని తీసుకోండి, పగలు తిని తిరిగే జీవి రాత్రిపూట తిని తిరగదు. రాత్రిపూట తిని తిరిగే జీవులు పగటిపూట విశ్రాంతి తీసుకుంటాయి తప్ప తిని తిరగవు. 12 గంటల రెస్ట్ తీసుకోవటం సృష్టి ధర్మం, శరీర ధర్మం. సాధ్యమైనంత వరకు మనం పెందలకాడే భోజనం చేసి పెందలకాడే రెస్ట్ తీసుకుంటే రాత్రి తెల్లవార్లు మన శరీరం లోపల జరగవలసిన క్లీనింగ్, రిపేరు బాగా జరిగి శరీరంలోని అవయవాలన్నీ బాగా రెస్ట్ తీసుకుని రీఛార్జింగ్ అయ్యి మంచి సమర్థవంతంగా తర్వాత రోజు 12 గంటలు గాలి, నీరు, ఆహారం ద్వారా వచ్చే దోషాలను తిప్పికొట్టడానికి ఆ రెస్ట్లో ది బెస్ట్ మెడిసిన్ లాగా. అందుకని అంటారు రెస్ట్ ఈజ్ ది బెస్ట్ మెడిసిన్ అని.
అంత సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. ఇది 3వ నియమం, అతి ముఖ్యమైనది. 4వది, మన శరీరానికి ఎప్పుడన్నా ఇబ్బందులు వస్తే, జ్వరమో, రొంపో, దగ్గో, ఏదన్నా బడలికో, ఏదైనా ఇన్ఫెక్షనో, ఏ సమస్య రానివ్వండి, నాకు రెస్ట్ ఇవ్వు అని మీ శరీరం అడుగుతుంది. మీకు నోటికి పాచి పెట్టేసి, ఒంటికి నీరసం, నొప్పులు, బద్ధకం, బడలిక పెట్టేసి. అలా శరీరం ఎప్పుడైతే రెస్ట్ ఇవ్వమని కోరిందో, అలాంటప్పుడు మీరు తినకుండా, తిరగకుండా రెస్ట్ ఇవ్వటమే లంకణం. మీ శరీరాన్ని లంకణం చేయమని మీ శరీరం ఎలా చెప్తున్నదో చూడండి. తినొద్దు అని చెప్తున్నది, నోరు చేదు పచ్చి పెట్టేసి. తిరగొద్దు, పని చేయొద్దని నొప్పులు, బడలకి పెట్టేసి మీకు నీరసం పెట్టేస్తున్నది. నాకు రెస్ట్ మొర్రో అని అడుగుతూ ఉంది. మీరు అలా రెస్ట్ ఇస్తే అదే లంకణం. లంకణం చేసినప్పుడు మనలోని రక్షక దళాలన్నీ మొత్తం రంగంలోకి దిగుతాయి. అప్పుడు మన శరీరం వాటి నుంచి, హాని కలిగించే వాటి నుంచి రక్షించటానికి మన లోపల యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసి వాటితో ఫైటింగ్ చేస్తాయి. ఆ రక్షక దళాలన్నీ మరి యాక్టివ్ అయిపోతాయి. మన లోపల యాంటీబాడీస్ ఉత్పత్తి అయితే అవి ఇన్ఫెక్షన్ తగ్గిస్తే మరొకసారి ఇన్ఫెక్షన్ అలాంటిది సోకకుండా యాంటీబాడీస్ మన లోపల ఉండి నిరంతరం మళ్ళీ కాపలా కాస్తుంటాయి. అందుచేత అలాంటి సందర్భాల్లో మీరు ఫస్ట్ మెడిసిన్కి, డాక్టర్కి అవకాశం ఇచ్చేసారు అనుకోండి, మీ లోపల రక్షక దళాలు, నువ్వు మందేసి చంపుకుంటున్నావు కదా, నేనేం ప్రయత్నం చేస్తాలే, నాకు అవసరం లేదని అవి పడుకుంటాయి. మీ లోపల రక్షణ వ్యవస్థ వీక్ అయిపోతుంది. అందుకని లంకణం పరమౌషధం అంటారు. దీన్ని మీరు వాడుకుంటే హాయిగా ఈ ప్రకృతిలో ఎక్కువ కాలం సుఖంగా జీవించగలుగుతారు. డాక్టర్కి తర్వాత అవకాశం ఇద్దాం. మన శరీరానికి ముందు 2 రోజులో 3 రోజులో ఏమీ తినకుండా తేనె, నిమ్మరసం ఒక 7-8 సార్లు త్రాగుతూ మీరు రెస్ట్ ఇచ్చారంటే మీ లోపలే రక్షణ వ్యవస్థ మీ సమస్యను తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. మన ప్రయత్నం ఫెయిల్ అయ్యి మనకి వీక్నెస్ వచ్చేసి మన సమస్య తగ్గకుండా ఇబ్బందిగా ఉంటే అప్పుడు డాక్టర్కి అవకాశం ఇచ్చి మెడిసిన్ వేసుకుందాం. మనిషిగా తెలివితేటల్ని సరిగా వాడుకోవటం అంటే ఇది. అది పశువుకి అవకాశం లేదు, మనిషిగా మనకు మందు వేసుకునే అవకాశం ఉంది, టెక్నాలజీ ఉంది. అప్పుడు శాస్త్రాలకి అవకాశం ఇవ్వటం సరైన మార్గం. ఇలా 4 నియమాల్లో గనక మీరు జాగ్రత్త పడితే మీ శరీరానికి మీరు బాగుపడటానికి అవకాశం కలిగించినట్లు, రక్షణ వ్యవస్థను పెంచుకోవడానికి చక్కటి మార్గాన్ని మనం అందించినట్లు. అందుచేత మన పిల్లల్ని, మనము, మన కుటుంబాలను ఈ ప్రకృతిలో వచ్చే ఇబ్బందుల నుంచి రక్షించుకోవటానికి, ఇన్ఫెక్షన్స్ తరచూ రాకుండా ఆరోగ్యంగా మనం జీవించటానికి, మన రెసిస్టెన్స్ పవర్ను పెంచుకోవటానికి ఇదే సరైన మార్గం. అలా మీరు ఆచరిస్తూ మంచి అలవాట్ల ద్వారా మీ శరీరాన్ని సంరక్షించుకుంటూ ఉంటారని ఆశిస్తూ మీ అందరూ మరి మంచి ఆరోగ్యంతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ అందరికీ సెలవు. నమస్కారం.